విలేక హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పూర్తిగా వచ్చినట్టు వ్యక్తి. ఇందులో ప్రధాన పాత్రదారులు దొరస్వామి అండ్ శ్రీనివాసు. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ముద్దాయిగా అరెస్ట్ వెళ్ళిపోయిన తమీము, సుబాన్ అండ్ ఇంకో అబ్బాయికి సంబంధించి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా వీళ్ళు బలవంతంగా ఆ వ్యక్తిలో కోరికలు రైట్ చేసి బలవంతంగా రాగిపెట్టారు. అతను కూడా కొంత అరెస్ట్ చేసిన అతని పేరు గురించి చెప్తాము. థ్యాంక్ యూ సార్. సహకరించిన వ్యక్తి అన్నారు కదా, ఎవరు సార్? సహకరిస్తామని చెప్పారు. అరెస్ట్ చేస్తాం కానీ తొందరలోనే పారిపోయే అవకాశం, బయటకు రావడం ఎందుకు. ఓకే సార్. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా వ్యాపారవేత్తలు కాదు, ఒకే వ్యక్తి. వీళ్ళు అతన్ని తప్పు ఉంది సహకరించడం చేయడం. బట్ ఆ ప్రిపరేషన్ కూడా వీళ్ళే మెంటల్లీ తమీంకి ఎలాగైతే మోటివేట్ చేశారో నువ్వు చంపాలా వాడిని రిపేర్ ఇతను కూడా నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని వీళ్ళ మెయిన్ హెడ్స్ ఓన్లీ దొరస్వామి, శ్రీనివాస్. వాళ్ళు ఆలోచన చేసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఆలోచన చేయకోకుండా ఉంటే ఈ హత్యా పరిణామం జరిగేదే కాదు. మీకు ఇందాకే చెప్పాను, తమీంకు ఆల్రెడీ వాడి మీద చంపే కోలుకుంది. మిగిలిన వ్యక్తులు కూడా జగన్ వల్ల బాధపడిన వ్యక్తులు గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్ కావడం జరిగింది. మేము బాధపడినాం, మీకు ఏమైనా సహాయం చేస్తే మేమంతా పని కంప్లీట్ చేస్తామంటే చేయబోటు చేద్దామని చెప్పారు. దానిపై డీటెయిల్స్ పెట్టుకుంటాం. ఆ విషయం కూడా అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి విచారణ చేస్తే మిగిలిన డీటెయిల్స్ ఇది అవుతుంది. బట్ ఆ విషయం అయితే క్లియర్గా దొరస్వామి అండ్ శ్రీనివాస్, తమీం, సుబాన్ అండ్ సుబాన్ అండ్ సలీం నేరాలు బాధపడిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏ విధంగా బలవంతం చేసినా కూడా మీరు భయపడుతున్నారు అంటే మీరు చేసే ప్రైమరీ తప్పు. ఎవడో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి, ఇద్దరిని కొట్టిన వ్యక్తి, బదార్ల వ్యక్తి నేను డిమాండ్ చేసి తీసుకెళ్తున్నాను అంటే అది మీ చేతకంతరంలాగా ఉంటుంది, పోలీసు చేతకంతరంలాగా ఉంటుంది. మీరు ఎవడైనా మేము బెదిరిస్తే పోలీసుకు సమాచారం ఇవ్వండి. 100% మీరు అవసరం అనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయటికి రానివ్వము. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మర్డర్కి ఇంకొక మోటివేషన్ కారణం కూడా ఉంది. వీకోట్లో చాలామంది వ్యాపారస్తులు, భయస్తులు పబ్లిక్గా చంపితే భయపడతారు. మళ్ళీ పిలిచి సరే డబ్బులు కావాలని డబ్బులు ఈజీగా వస్తుంది, డబ్బులు ఈజీగా వసూలు చేసుకోవచ్చు వాళ్ళ మైండ్లో ఓ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి కూడా ఈ ప్లాన్ అమలు చేయడం జరిగింది. మీరు భయపడుతూ ఉంటే, పబ్లిక్ ఎవరన్నా భయపడి డబ్బులు ఇస్తూ ఉంటే ఈ హత్యను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎవ్వరూ భయపడాల్సిన లేదు. మీ కూడా చాలా పీస్ఫుల్ ఇష్టం. ఒకటో ఇద్దరు వెదవులు ఉంటే పోలీసు కానీ వ్యవస్థ కానీ వాళ్ళని తొక్కేస్తుంది, వాళ్ళ పైన కఠినంగా తీసుకుంటుంది. కాబట్టి పబ్లిక్ ఎవ్వరూ భయపడదు, ఫ్రీ హ్యాండ్ పెట్టుకోండి. వీళ్ళు క్రియేట్ చేసేటివే వ్యక్తిగత స్వార్థాలను క్రియేట్ చేసేవే హిందూ ముస్లిం ఘర్షన్స్ కావచ్చు, అరాచకాలు కావచ్చు, లేదా ఎక్స్ట్రాక్షన్స్ కావచ్చు. మీరు స్వేచ్ఛగా ఏ మతము కావచ్చు, ఏ గ్రూప్ కావచ్చు, ఏ క్యాస్ట్ కావచ్చు, ఏ వ్యక్తి కావచ్చు, స్వేచ్ఛగా మీ బాధలు మాకు చెప్పగలిగితే మీకు అవసరం కూడా రహస్యంగా ఉంచుతాం, అవసరం లేదు బహిరంగంగా అని చెప్పి బహిరంగంగానే యాక్షన్ చర్య చేసుకుంటాం. మీరందరూ దయచేసి పోలీసుకు బాగా సహకరించండి, భయపడదండి. ఇంకోటి గణపతి అనే అతను కూడా రిమాండ్ పంపించినట్టు. అవును, గణపతి శ్రీనివాస్ దొరస్వామి అండ్ తమీం వీళ్ళంతా కలిసి దందాల పాడపల్లి కేసులో గణపతి పోయినాడు. గణపతికి ఇప్పుడు దాకా మాకు కొన్ని ఎవిడెన్స్ ప్రకారము ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో మేము విచారిస్తున్నప్పుడు దీంట్లో ఎవరైతే ఇప్పుడు అక్యూజులుగా ఉన్నారో వాళ్ళ గురించి మేము విచారించినప్పుడు వీళ్ళు వీకోటలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దొరస్వామి కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, గణపతి కావచ్చు, గణపతికి మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ వీళ్ళు గత కొంతకాలంగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా రైతులకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం, మాకు ఎంఆర్ఓ తెలుసు, లేదా సిఏ గారు తెలుసు, ఎంపీడీఓ తెలుసు, లేదా కలెక్టర్ ఆఫీస్లో మాకు పరిచయాలు ఉన్నాయనేసి చాలా మందికి వీళ్ళు మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని కేసులు రావడం జరిగింది, దాని మీద కేసులు కూడా కట్టాం. ఉదాహరణకి శ్యామ్ అనే విలేజ్లో ఒక అతనికి వీళ్ళే ఒక పట్టా క్రియేట్ చేసి ఇస్తారు, 2 లక్షల డబ్బులు తీసుకొని చేసిస్తారు. ఇచ్చిన తర్వాత పక్కన పొలం మొత్తం ఇది నాకు సంబంధించిందని గొడవకు వస్తే ఓకే నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని మళ్ళీ 50,000 తీసుకొని కోర్టులో కనేస్తారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ ఇస్తారు. ఇది తర్వాత ఆ పాస్బుక్ కూడా ఎలా వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తిని వాడుకొని దాన్ని బయటికి వేరే తీసుకొచ్చి పోజరీ చేసి ఇచ్చారు, అదొకటి వచ్చింది.
తర్వాత ఓకు దగ్గర ఒక అతను డీకేటీ భూమి కొనుక్కొని దాన్ని అనుభవించుకుంటూ రీసర్వేలో కొద్దిగా భూమి రాకపోతే ఇది మాకు సంబంధించింది మాకు ఇవ్వాలని అతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా వేయించుకుంటారు. ఆ తర్వాత ఇంకొకతను ఒక ముస్లిం అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత రామకుప్పం వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు కాపురం ఉన్న తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నా దగ్గర నేను అనుకున్నాను, నేనే దానికి సాక్ష్యం. వచ్చి వీళ్ళని SC/ST కేసుగా పెట్టాలనేసి ఆ ప్రెజర్ చేసి తర్వాత బయట తీసుకెళ్లి ఇప్పుడు DSP గారు వస్తారు ఈ కేసు మీద అది ఇది అని చెప్పేసి వాళ్ళకి అప్పటికప్పుడు 75,000 ఫోన్పే చేయించుకోవడం జరిగింది. దీనిలన్నిటి మీద మేము కేసులు కట్టడం జరిగింది. దాంట్లో రిమాండ్ కూడా చేస్తాము. ఇంతే కాకుండా ఇంకా మిగతావి అంటే విట్నెస్ లేకోకుండా వీళ్ళే ఒక అతను MRO ఒక పేద అతను నీకు దావ సమస్య ఉందంటే నాకు MRO బాగా తెలుసు ఒక 30,000 డబ్బులు తీసుకుంటారు. ఇంకొక అతను పాస్బుక్ కంటే 2 లక్షలు నేను తీసుకుంటారు. రీసెంట్ గా కొమ్మేపల్లిలో ఒక ముస్లిం అతను వచ్చాడు, సార్ నా దగ్గర 80,000 తీసుకున్నారు సార్ అని. ఎందుకు ఇచ్చారు 80,000 అంటే నా కలెక్టర్ ఆఫీస్ లో బాగా తెలుసు మీ సమస్య నేను సాల్వ్ చేస్తాను. ఇలాగా వీళ్ళు ఈ ప్రతి ఒక్కటి ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు ఈ విచారణ సందర్భంలో వీళ్ళ విషయాలు తెలిసాయి. కొంతమంది ధైర్యంగా ముందుకు వస్తే దాని మీద కేసులు కూడా కట్టడం జరిగింది. ఇంకా ఒకటి ఏంటంటే కోటలో ఈ ముగ్గురే కాకుండా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఎవరైతే మోసపోయినారో దయచేసి వాళ్ళు వచ్చి మాకు చేసినట్లయితే, ఎందుకంటే ఇంత చిన్న పట్టణంలో ఇలా సెటిల్మెంట్ చేసుకుంటుంటే వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికైనా కానీ దీన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మా DSP గారు ప్రతిరోజు దీని గురించి ఈ రోజు ఎవరైనా కంప్లైంట్లు వచ్చాయా, ఏమన్నా కేసు కడుతున్నారా, ఏదైనా ఉంటే నా దగ్గర పంపించు, బ్రీఫ్ చేయాలి. ప్రతిరోజు ఈ కేసు గురించి ఫాలో చేస్తూ తర్వాత కూడా వీళ్ళు ఎవరైతే ఈ దందాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర సంబంధించి కంప్లైంట్లు ఏమన్నా వచ్చాయా లేదని ప్రతిరోజు అడుగుతున్నాడు. అడగడము తర్వాత మీడియా వ్యక్తులతో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి దీన్ని పర్సనల్గా సార్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొంతమంది కూడా వైఎస్ఆర్ సర్కిల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మందికి మోసం చేశారని తెలిసింది, అమ్మాయిలకు కూడా మోసం చేశారని తెలిసింది. ధైర్యంగా మీరు వచ్చినట్లయితే మీ కేసులు కట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకొని పూర్తిగా కోటలో ఎటువంటివి లేకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని, ఈ విషయంలో మీరు కూడా సహకరించినట్లయితే పూర్తిగా మేము సాయం చేస్తామని తెలుపుతున్నాం.